వేములవాడ రాజుల ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఆదివారం పట్టణ సుందరీకరణలో భాగంగా సుభాష్ విగ్రహ కూడలి నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, స్థానిక కౌన్సిలర్ పప్పుల అజయ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడల్లో సుందరీకరణ పనులను చేపడుతున్నామని తెలిపారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అలాగే పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పట్టణాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే రాజన్న ఆలయం వెనుక భాగంలో అంబేద్కర్ జంక్షన్ కు ఇటీవల భూమి పూజ చేసుకున్నామని, అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 కోట్ల రూపాయలతో పార్కు కూడా నిర్మించుకున్నామని తెలిపారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చేత భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా వారు సమయం ఇచ్చి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన మా మున్సిపల్ పాలకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఇక్కడ సుభాష్ నగర్ జంక్షన్ అంటే 3 వార్డులకు ఒక నిలయం. ఇది 9వ వార్డు, 22వ వార్డు, 8వ వార్డు 3 వార్డు కలుపుకొని ఇక్కడ జంక్షన్. ఈ జంక్షన్ నిజంగా ఇక్కడ పట్టణంలోని మహిళలందరూ మరి బతుకమ్మ సమయంలో బతుకమ్మ నిమజ్జన కోసం మరి ఈ దారి కూడానే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు కూడా వాహనదారులు కూడా ఈ దారి కూడానే వెళ్ళడం జరుగుతుంది. మరి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మరి ఈ రకంగా సుందరీకరణ గతంలో ఎన్నో లేని విధంగా ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం వచ్చిన తర్వాత మరి సుందరీకరణలో భాగంగా ఈ విధంగా జంక్షన్లు అభివృద్ధి చేసుకోవడం. మరి మొన్న కూడా టెంపుల్ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ కూడా మరి ద్వారా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా భూ పూజ చేసుకుని అది కూడా 30 లక్షలతోటి కూడా అది కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు మరి ఇంకా మరి కరకట్ట ప్రాంతం, మూలవాగు ప్రాంతంలో కరకట్ట కూడా ఒక పార్కు, మినీ పార్క్ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నందికమ్మ జంక్షన్ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా శాతరస్పల్లి జంక్షన్ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మరి ఎంపీడీ ఆఫీస్ పక్కన అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేత మరి పార్కును కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా విజిడిఎఫ్ ఫండ్ అయితే మున్సిపల్ నిధులు అయితే ఏ నిధులు వచ్చినా మా మున్సిపల్ పాలకవర్గం సహాయ సహకారంతో, ముఖ్యంగా వేములవాడ పట్టణ ప్రజల సహకారంతో మన వేములవాడ పట్టణం ఇతర మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలిచే విధంగా కూడా మనం ముందుకు సాగడం జరుగుతుంది. మరి ఈ రకంగా జంక్షన్ల అభివృద్ధి కోసం కూడా మేము ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి గతంలో ప్రభుత్వం టెండరే శాంక్షన్లు అయిన పనులు కూడా మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల చేయలేకపోయిన సందర్భంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోగానే వారు కూడా తన తత్పరని సంధించి వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అందరి సహకారంతో మరి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి సహకారంతో ఈ విధంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా వేములవాడ పట్టణానికి ఏవైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులను కూడా గౌరవ ఎమ్మెల్యే సహకారంతో మాకు కూడా మున్సిపాలిటీ ఇస్తామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మరి రానున్న రోజుల్లో వేములవాడ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకొని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత కార్యక్రమంలో వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుండి కూడా వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర కూడా ఉంది. సుభాష్ నగర్ ప్రాంతంలో కులాలు, మతాలకు అతీతంగా సోదర సోదరిభావంతో వెల్లివిరిసేటువంటి చైతన్యం ఉన్నటువంటి యువత ఉన్నటువంటి ప్రాంతం, పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం సుభాష్ నగర్. ఇలాంటి ప్రాంతంలో ఆనాటి వేములవాడ పట్టణ పెద్దలు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెల్లదొరలను తరిమి కొట్టే క్రమంలో తన విప్లవ భావాలతోటి ఆనాటి దేశంలో యువతను కానీ, దేశంలో పెద్దలను కానీ స్వాతంత్ర ఉద్యమంలోకి రావడానికి కృషి సల్పినటువంటి ఆ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రాంతానికి సుభాష్ నగర్ అని పేరు పెట్టుకొని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పట్టణ సేవలు అందించేటువంటి ఈ ప్రాంతంలో ఈనాడు ఈ కూడలిని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోవడానికి వేములవాడలోని అన్ని ప్రాంతాలకు కూడా ఒక కొత్త శోభ తీసుకురావాలని చెప్పిన ఒక లక్ష్యం, ఆలోచనతో ప్రభుత్వం కానీ, మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు కానీ సంయుక్తంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్సే కానీ, మున్సిపల్ సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు కానీ, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి నిధులే కానీ, లేదా మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలలో అనేక కూడలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ ఒక కొత్త శోభనిస్తూ వేములవాడ పట్టణంలో ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలందరూ కూడా తమ ఆరాధ్య దైవంగా భావించే రాజన్న ఆలయం ఉండడం, ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి క్రమంలో ఇటు పట్టణాభివృద్ధి, అటు దేవాలయ అభివృద్ధి జరిగేటువంటి సందర్భంలో ఇలాంటి
జంక్షన్ల అభివృద్ధి రావడం హర్షణీయం.